కింది వారిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. అజంతా గుహల నిర్మాణం ప్రారంభించింది శాతవాహనులు. భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం పిప్రవాహ. భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం సాంచి స్తూపం. అమరావతి స్తూప రక్షిత జంతువు పులి. సో దీనిలో మీరు చూసుకుంటే 4 కూడా తప్పే. సో దీనిలో కరెక్ట్గా చూసుకుంటే అజంతా గుహల నిర్మాణం ప్రారంభించింది శాతవాహనులు కాదు, మౌర్యులు. ఓకేనా. అతిపెద్ద బౌద్ధ స్తూపం పిప్రవాహ కాదు, సాంచి స్తూపం. అతి ప్రాచీన బౌద్ధ స్తూపం సాంచి స్తూపం కాదు, పిప్రవాహ. అమరావతి స్తూప రక్షిత జంతువు పులి కాదు, సింహం అన్నమాట. కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం ప్రశ్నని చదివేటప్పుడు చాలా పర్టికులర్గా ఆ పదాన్ని స్పష్టంగా గుర్తుంచుకునేటట్టు చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం మంచి ఆన్సర్స్ని పెట్టేసి స్కోర్ బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. అమరావతి స్తూపాన్ని 1వ పులోమావి కాలంలో నిర్మించారు. అమరావతి స్తూపాన్ని పూర్ణ కుంభంను చర్మక అనే దిమికారుడు సమర్పించాడు. అమరావతి స్తూప వేదికపై ఆయక స్తంభాలు బుద్ధుని జీవితపు 6 ఘట్టాలకు ప్రతీక. అమరావతి స్తూపానికి పేరు పెట్టింది కల్నల్ మెకంజీ. సో చూసుకుంటే ఈ 4 కూడా తప్పు స్టేట్మెంట్సే. ఓకేనా. సో